बर्बाद भारत करने को एक ही डिफेक्टर काफी है। अब हर कुर्सी पे डिफेक्टर बैठे हैं, अंजाम ये भारत क्या होगा। భారత్ను నాశనం చేయటకు ఒక్క డిఫెక్టర్ చాలు, ఫిరాయింపుదారు చాలు. ఇప్పుడు అన్ని పదవులకు డిఫెక్టర్లే ఆక్రమించుకుంటున్నారు. భారత్ మనుగడ ఏమి కానుందో అని ఓ ఉర్దూ కవి ఆవేదన. ఇది నిజానికి దేశ ప్రజలందరి ఆవేదన. తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన తీర్పు ఈ ఆవేదనకు అద్దం పడుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మక చర్యలకు ఉపక్రమించింది. హైకోర్టు ఆదేశం వెలువడిన గంటల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ పిఎస్సి చైర్మన్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన గాంధీ కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పోస్టును అరికపూడి గాంధీకి ఇవ్వడం ద్వారా ఆయన బీఆర్ఎస్ సభ్యునిగానే గుర్తిస్తున్నట్లుగా స్పీకర్ సంకేతం ఇచ్చారు. వాస్తవానికి పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాజ్యాంగం ప్రకారం అదే స్థాయిలో ఉన్న శాసనసభ స్పీకర్ అమలు చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావిస్తుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఇందుకు వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఆయా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవటం అనేది స్పీకర్ విచక్షణకు సంబంధించినదని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అందులో జోక్యం చేసుకోవడం ద్వారా న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థల మధ్య ఘర్షణ అనివార్యమని వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశంపై అసెంబ్లీ కార్యదర్శి లేదా ప్రభుత్వం లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలైన డివిజన్ బెంచ్కి వెళ్ళవచ్చు అని, అక్కడ తీర్పు వ్యతిరేకం వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చునని అంటున్నారు. పార్టీ తరఫున గెలిచిన కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయమై అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద చేసిన రిట్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు అంశం సుమారు 2 ఏళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూపును ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో పిటిషన్లు సమర్పించారు. మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచ్చింది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31 యొక్క అనర్హత పిటిషన్ అంశాన్ని తేల్చాలని స్పీకర్ గడువు విధించి సుప్రీంకోర్టు ఆ తర్వాత మరో 10 రోజులు పొడిగిస్తూ ఏడాది జనవరి 10 వరకు గడువు విధించింది. అయితే స్పీకర్ షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు. దీంతో అనర్హత వేటు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన 6 ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఏడాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ కూడా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరో 7 ఎమ్మెల్యేలపై ఖచ్చిత ఇచ్చిన అనర్హత పిటిషన్లపైన స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహీపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమర్పించింది. కోర్టు తీర్పులో పేర్కొన్న 3 ఎమ్మెల్యేలతో పాటు
ఈ 7 ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాలని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అంటే బాల్ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టులో ఉంది. గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా, సూచనలు ఇచ్చినా ఆయన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా అదే వైఖరి అనుసరించవచ్చు. శాసనసభ స్పీకర్ అధికారాల్లో కోర్టుల జోక్యం తగదని చెబుతూ కాలయాపన చేయవచ్చు. వివాదం ఎలాగూ సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళక తప్పదు. ఈ లోపుగా ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరకుండా బీఆర్ఎస్ రక్షించుకోవటానికి అవకాశం ఏర్పడింది.